పెద్దారెడ్డి 1000 కోట్ల పైన సంపాదించేశాడు, హ్యాపీగా ఉన్నాడు, లగ్జరీగా ఉన్నాడు. ఇంకా కేసులకు ఎందుకు తలకాయ తాడిపత్రులకు వెళ్ళడం ఎందుకు, కేసులు పెట్టించుకోవడం ఎందుకు, హ్యాపీగా ఉంది లైఫ్ అనేసి హ్యాపీగా ఉంటున్నాడని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. ఎంత ఇస్తారంట? నాకేం తెలుసు. ఓ 100 తగ్గించుకొని ఇచ్చే తట్టుకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టిపోతాలే. 100 దగ్గర 900 కోట్లు. ఇప్పించుకురా 900 కోట్లు నువ్వే చెప్తాను. ఇస్తారు 1000 కోట్లని నీ ఇష్టం ఎంత తీసుకుని. అంటే ఇక్కడ ఎవరు పవర్ లో ఉన్నా కూడా ఎస్జేకే స్టీల్ ప్లాంట్ నుంచి కావచ్చు, పెన్నా సిమెంట్స్ నుంచి కావచ్చు, గ్రానైట్స్ నుంచి కావచ్చు, వీటిని అన్నింటి నుంచి కూడా నెలకు మినిమం 5 కోట్లు వస్తుంది అనేది బయట ఉన్న వాదన కదా. ఎక్కడ ఎవరికి రాదు. పెన్నా ఇసుకలో కావచ్చు, పెన్నా రివర్ ఇసుకలో కావచ్చు. నేనా ఒక ట్రిప్ ఇసుక తోలినా కూడా ఎవరినన్నా పలికి టిప్పర్ వెళ్ళిపోయాయి కదండి పెన్నా రివర్స్ నుంచి. టిప్పర్లు పోయినది గవర్నమెంట్ పాలసీలో పోయినాయి తోలుతా అనేది. నేను తీసుకున్నానా? జిల్లాలో ఎమ్మెల్యే అంతా గవర్నమెంట్ పాలసీ ప్రకారం. ఎవరి గురించి కాదు, నాకు సంబంధం లేదు. నేను ఇసుక గాని మట్టి గాని ఈ మటకా గాని అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి. నేను ఒక్క టిప్పర్ ఇసుక కూడా అమ్ముకోలేదు, ఒక్క ఇసుక వ్యాపారం చేయలేదు. అంతరాత్మ సాక్షిగా చెప్పండి మీరు. నా అంతరాత్మ సాక్షినే చెప్తా. యాడ్ గుడికి వచ్చావురా నేను మాట్లాడతా. ఎవరైనా నన్ను అడిగేది కాదు, ఎవరు నన్ను అడుక్కో. ఇల్లీగల్ యాక్టివిటీస్ లో నాకు డబ్బులు. ఇంత పబ్లిక్ గా టాక్ ఉంది పెద్దారెడ్డి గారు ఇసుక అనుకుంటే ఏంటి అంత ధైర్యంగా సమాధానం చెప్తున్నాడు ఆయన? ఏ గుడికైనా వస్తానంటున్నాడు అంటే ఇక్కడ ఒకటే మనం నమ్మాల్సింది, నిజంగా చెప్తున్నాడా? అంటే దైవం అంటే ఆయనకు భయం లేదా, లేదంటే నిజంగా తప్పు చేయలేదు కాబట్టి ఏ గుడికైనా వస్తానంటున్నాడా అన్నది రెండు కూడా మనం కొంత బేరీజ్ వేసుకొని చూడాలి. ఇప్పుడు ఎవరు వ్యక్తికి వానికి వదిలేస్తా, నేనైతే చేయలే, ఎక్కడే కానీ ఎప్పుడే కానీ చేయలే. నేను ఫైన్ కొట్టిండేది కూడా ఉంది. నా ఇంటికి ఇసుక తోలేటప్పుడు కూడా నేను ఫైన్ కట్టిండేది కూడా ఉంది. కావాలంటే ఓబిరెడ్డిని చిన్నక్లూరులో ఫోన్ చేయి, ట్రాక్టర్ తోలుతుంటే నేను కట్టలేదు కానీ అతనే వద్దులేనా ఏంటికి లేని అతనే డబ్బు కట్టి ఇడిపించుకొచ్చుకున్నాడు స్టేషన్లో. నేను నాకు ఇసుక ఇంటికైతే నేను ఫ్రీగా తోలించుకున్నా ఎవరితో, అంతేగాని నేను ఇసుకే తోలేటప్పుడు పట్టుకునే ట్రాక్టర్లకు కూడా ఫైన్ కట్టినా. నేను బెదిరించి ఇడిపించుకొచ్చుకోలేదే. సరే, ఇసుక వ్యాపారం చేయలేదు, నిజాయితీగానే మీరు బతికారు, ఎలాంటి మామూలు మీకు రాలేదని అనుకుంటే మరి ఈ కోర్టులు ఈ పోలీసులు ఇవన్నీ కూడా దాటి సుప్రీంకోర్టుకి ఎందుకు, సుప్రీంకోర్టు తలుపులు ఎందుకు కట్టారు మీరు? పోలీసు వాళ్ళు రానిపోతే ఎన్ని రోజులు అంటే చూస్తుంటావు, వాళ్ళు ఏమైనా సామాన్యులా? వాళ్ళతో సామాన్యుడు అయితే కొట్లాడచ్చు. మనస్ఫూర్తిగా చెప్పండి మీరు, నేను తాడిపత్రిలోకి వెళ్ళాలి, నాకు ఓట్లేసిన ప్రజలకు అండగా నిలబడాలి, అక్కడ పార్టీ కార్యక్రమాలు చేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది అని చెప్పండి ఒకసారి. నేను ఉండేంత వరకు ప్రాణంతో తాడిపత్రి వదిలే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి జెండా ఇడిచిపెట్టే ప్రసక్తి కూడా ఉండదు. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంత అభిమానం కదా నాకు. వాళ్ళ అబ్బాయి కానుంటే మాకు ఆ కుటుంబంతో ఉంది కాబట్టి సైట్గా ఒక పాయింట్ అడుగుతా, అంత అభిమానం కదా. జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేస్తుంది అక్కడ బీటెక్ రవి గారు. ఈరోజు ఆయన మీద గెలవాలని ఆ రోజు 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకసారి వాటి కుటుంబం పైన ఎమ్మెల్సీగా గెలిచి జెండా పాతాడు ఆయన. ఆ రోజు వాళ్ళ బలం లేకపోయినా గెలిచాడు. ఈరోజు ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి గారి పైన గెలిచారు కదా ఆయన. అది జిల్లా అంతా కదా. నేను అది చెప్తున్నా, జిల్లా అంతైనా ఆయన ఉండింది ఎక్కడ? పులివెందల కదా. వివేకానంద రెడ్డి గారు పులివెందల సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ కదా. ఒకసారి గెలిచి ఇది చేశారు. మొన్న జరిగిన పులివెందల జెడ్పీటీసీ రూరల్ జెడ్పీటీసీ బైపోల్లో కూడా వాళ్ళ భార్యను గెలిపించుకొని మరొకసారి తన ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి వ్యక్తితో మీరు చాలా క్లోజ్గా చనువుగా ఉంటారు. మరి క్లోజ్ ఏం కాదు కానీ అందరూ పరిచయాలు ఉన్నాయి. నేనే కాదు, అక్కడ ఉండేటువంటి అన్ని పార్టీ వాళ్ళతో అందరికీ, నాకే కాదు అక్కడ ఉండే అందరికి కూడా, మా పార్టీలో ఉండే వాళ్ళకి కూడా అందరికి, పార్టీ నుండి బయటకు పోయిన వాళ్ళే కదా, అంతే తప్ప పార్టీ నుంచి బయటికి పోయింది చాలా మంది పోయినారు ఆ పార్టీలో. మా పార్టీ నుండి గతంలో ప్రకాష్ రెడ్డి గారు అయితే పెద్దారెడ్డి గారిని పిలిస్తే మేము ఆయనతో కలిసి నడుస్తాము, 3 ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన మన స్టేట్మెంట్ ఇచ్చారు. తాడిపత్రి ధర్మవరంలో తప్పే ఉంది దానికి. మరి ప్రకాష్ రెడ్డి గారిని కలుపుకొని ఈ తాడిపత్రిలో మేము కొట్లాడినామా? కలుపుకొని అంటే కొట్లాడినామా అంటే అదే జరుగుతోంది కదా. ఏం జరగలే. వాళ్ళ మనసులో ఏమన్నా మాధవ్ని మీరు వెంట పెట్టుకోవడం చూసి అవతల పార్టీలో ఉన్నోళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్లో అందరితో మాట్లాడుతుంటే, ఇప్పుడు నువ్వు రానా ఓ రోజు కూర్చో, 12 8 వరకు ఆ చుట్టుపక్కల ఉండే కమ్మోళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు.
అంటే మాట్లాడుతుంటే మేము తెలుగుదేశం లేకపోతాను ఎట్లా, వాళ్ళని తెలుగుదేశం నుండి పిలుచుకొస్తాను ఎట్లా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి అంటారు, అందరూ వచ్చి అంటారు. అంటే మేము కమ్యూనిస్ట్ లేకపోతామనే, లేకపోతే వాళ్ళు మా పార్టీలోకి చేస్తాం. వివిధ రకాల్లో వివిధ మనుషులు వచ్చి అంటారు. మనం మాట్లాడించే తీరు బట్టి ఇంకోటి బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయాల్సినంత కర్మ అయితే పట్టలే. ఒక ప్రశ్న అండి, నేను మొన్న జరిగిన ఇంటర్వ్యూలో తోపుదూత్ ప్రకాష్ రెడ్డి గారిని చేసిన ఇంటర్వ్యూలో నేను ఒక ప్రశ్న అడిగా, పక్క నియోజకవర్గంతో మీకేం పని, తాడిపత్రిలో రమేష్ రెడ్డిని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నప్పుడు ఆయనకు ఏదో సమాధానం చెప్పాడు. ఆ సమాధానం అది ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో మీ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు ఫోన్ల మీద ఫోన్లు చేసి రమేష్ రెడ్డి ఏంటి అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏమైనా రమేష్ రెడ్డి వస్తే ఇబ్బంది అని పెద్దారెడ్డి గారు అభద్రతా భావానికి లోనవుతున్నారా, నిజంగా భయపడుతున్నారా, రమేష్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అనేసి? నాకు ఏం అవసరం ఉంది, అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను గతంలో ఇప్పుడు కూడా చెప్తాను, అది ఏ నిర్ణయాలైనా అధిష్టానం తీసుకుంటేది తప్ప నేను తీసుకుంటేనో ప్రాంతీయ పార్టీలు నేను ఇంకోటి తీసుకుంటే కాదు. అదే బీజేపీ పార్టీనో నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే యువని ఇష్టం వచ్చినట్లు వాడు ఉంటాడు, యువని ఇష్టం వచ్చే అదేందో ఢిల్లీ నుండి వచ్చాయి. ఇవి ప్రాంతీయ పార్టీలు లీడర్ జిల్లాకు చెందిన ఓ నాయకుడు పెద్ద కుట్ర చేస్తున్నాడు. 2029 ఎన్నికల్లో ఎలాగైనా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తప్పించి రమేష్ రెడ్డిని బరిలోకి దింపాలని ఓ నాయకుడు అక్కడే ఉంటూ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాడు, ఒక పథకం అంటున్నాడు. ఆ కుట్ర ఫలించి పెద్దారెడ్డి అన్నని కాదని రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా పార్టీ విజయానికి? ఆ రోజు వచ్చినప్పుడు దాని పరిస్థితి వచ్చినప్పుడు మా లీడర్ చెప్పినప్పుడు మాట్లాడతా దాని గురించి. ఇప్పుడేమో అదేం జరగలేదు కదా. మీ పైన ఎందుకు అంత కుట్ర చేస్తున్నారు? అసలుకి ఎందుకు అంత కుట్ర చేయాల్సిన అవసరం ఉంది? ఆ కడుపు నొప్పి వాళ్ళని అడగల. ఏంటి కడుపు నొప్పి వచ్చిందంటే ఏదంటే తినరానివన్నీ తింటారు, కడుపు నొప్పి వచ్చి ఉంటుంది, డాక్టర్ దగ్గరకు టాబ్లెట్ వేసుకుంటారు. ఆ టాబ్లెట్ నేనే ఉంటేనే సరిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే తిరుగులేని విజయాలతో తాడిపత్రిలో దూసుకుపోతున్న జేసీ కుటుంబానికి చెక్ పెట్టి 2019 ఎన్నికల్లో తొట్టతొలిసారిగా వైసీపీ జెండాను పాతిన హీరో అనుకోవచ్చు మిమ్మల్ని. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు తప్పించాలనుకుంటున్నారా నాయకులు? ఎవరు అనుకుంటారయ్యా, పక్కన ఉంటారు. ఇవన్నీ రాజకీయాల్లో ఎత్తుగడ, అందరిని మిస్గైడ్ చేసి ఇంకోటి తప్పించేది పెట్టేది మన చేతుల్లో ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు నీతో అనేవాళ్ళు కానీ ఉండే వాళ్ళది కూడా వాళ్ళని తప్పించారా ఉంటారా ఏమనేది 174 కాన్స్టిట్యుయెన్సీలలో జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆదేశించే వాళ్ళు ఉండేవాళ్ళు తప్ప ఏందో నువ్వో నేను అనుకొని తప్పించే పోయేది ఉండేదేం కాదు. మనం కొల్లా చెప్తాం, వాడిని తప్పించే మేలు, ఈయన తప్పించే మేలు, ఆడుంటే మేలు, ఈడుంటే మేలు, లేకపోతే ఆయన పెద్ద ఆయన ఉంటే మేలు, చిన్న ఆయన ఉంటే మేలు, ఇవన్నీ కొల్లకు చెప్తుంటాం. ఇవన్నీ జరిగేటివి. అవన్నీ ఎంతసేపు హెడ్ ఆఫ్ ది బాస్ మాకంతా జగన్మోహన్ రెడ్డి గారే.